హాయ్ ఫ్రెండ్స్, బ్లాక్ హోల్ అంటే కృష్ణబిలం. దీని పేరు చెప్పగానే అంతరిక్ష ప్రేమికుల్లో చెప్పలేనంత కుతూహలం జనిస్తుంది. బ్లాక్ హోల్ గురించి ప్రతిసారి ఏవో కొత్త విషయాలు వినిపిస్తూనే ఉన్నాయి. కానీ అంతరిక్షంలో కాదిప్పుడు, భూమి మీదనే కృష్ణబిలాన్ని చూపిస్తున్నారు. మీరు 2024 మార్చి 20 నాటి నేచర్ జర్నల్ అనే సైన్స్ మ్యాగజైన్లో ప్రచురించిన వ్యాసం చదవచ్చు. భూమి మీదనే ఒక క్వాంటమ్ బ్లాక్ హోల్ని శాస్త్రవేత్తలు సృష్టించారని ఆ వ్యాసం చెప్తోంది. ఆ దృశ్యమే ఈ చిత్రంలో ఉంది. సృష్టికి ప్రతి సృష్టి మాత్రమే కాదు, అంతరిక్షంలోని కృష్ణబిలానికి ఉన్న అన్ని ధర్మాలు ప్రయోగశాలలో సృష్టించబడ్డ కృష్ణబిలం కూడా కలిగి ఉండడం విశేషం. అవును, దీనిలో కూడా అమితమైన అంతర్గత ఆకర్షణ శక్తి, ఇన్వర్డ్ ఫోర్స్ కనిపిస్తుంది. దిగంతం, ఈవెంట్ హారిజన్ ఉంది. హాకింగ్ రేడియేషన్ ధర్మాలు కలిగి ఉంది. అయితే కృష్ణబిలాన్ని సృష్టించడం అంటే మాటలు కాదు, శాస్త్రవేత్తలు దాన్ని సాధ్యం చేసి చూపించారు. అయితే ఇది క్వాంటం పరిమాణంలో బ్లాక్ హోల్ మాత్రమే. అయినా కూడా బ్లాక్ హోల్ ధర్మాలన్నీ కలిగి ఉన్న దీని మూలంగా భూమి మీదకి ప్రమాదం కలిగే అవకాశం గానీ ఉండొచ్చా? ఈ విషయంపైనే పరిశోధకులు ఏం చెప్పారన్నది ఇప్పుడు తెలుసుకుందాం. 1937లో సోవియట్ యూనియన్కి చెందిన శాస్త్రవేత్త పెట్రో లియోనిడోవిచ్ కాపిట్సా ఒక పరిశోధన చేస్తున్నాడు. హీలియం ఐసోటోప్ యొక్క పరమాణు ధర్మాల గురించి అధ్యయనం అది. ఆ పనిలో ఉన్నప్పుడే ఆయన ఒక అద్భుతమైన విషయాన్ని కనిపెట్టాడు. హీలియంని 0 డిగ్రీల సెల్సియస్ వరకు చల్లబరిచినప్పుడు దానిలోనే పరమాణువులన్నీ విచిత్రమైన స్థితిలో విభిన్నమైన పరమాణు ధర్మాలని ప్రదర్శించడం గమనించాడు. అవి ఏర్పరిచిన హీలియం ద్రావణం లక్షణాలు భూమి మీద ఏ ద్రావణం లక్షణాల్లోనూ సరిపోల్చడానికి వీలుగా లేవని గ్రహించారు. చిన్న పాత్రలో పోసి ఉంచిన ద్రవ హీలియం తానుగా ఆ ప్రాంతానికి పైకి ఎగబాకి అంచుల నుంచి కిందికి పాత్ర గోడల వెంబడి కారుతూ క్రిందికి పడిసాగింది. గ్రావిటీ విస్కాసిటీ అంటే గురుత్వం, స్నిగ్ధత వంటి ధర్మాలు తనకు వర్తించవన్నట్టు ప్రవర్తించింది. మరో ప్రయోగంలో సీసాలో నిల్వ చేసిన ద్రవ హీలియం తనకు తానుగా ఉబికి చిమ్ముకుంటూ పైకొచ్చి ఫౌంటైన్ మాదిరి పడిపోయింది. ఇలా విచిత్ర ధర్మాల్ని ప్రదర్శించిన పరమాణు ద్రవాన్ని సూపర్ ఫ్లూయిడ్ అనే పేరుతో పిలిచారు. ఒక క్వాంటం ఫ్లూయిడ్ యొక్క ఈ ధర్మం వింతగా తోచినా అది విజ్ఞాన శాస్త్ర ధర్మం అని అర్థం చేసుకున్నారు. అందుకే అది మనందరికీ తెలిసిన సాధారణమైన సైన్స్ కాదని, అది క్వాంటమ్ సైన్స్ అని శాస్త్రజ్ఞులు చెప్పారు. కాలాంతరంలో ఈ సూపర్ ఫ్లూయిడ్ సహాయంతో బ్లాక్ హోల్ ధర్మాల్ని కలిగి ఉండే క్వాంటమ్ ఆబ్జెక్ట్స్ని సృష్టించగలిగారు మన శాస్త్రవేత్తలు. అయితే ఈ ప్రత్యేక పరమాణు పదార్థాల ఉపయోగం ప్రయోగశాలల్లో కృష్ణబిలాన్ని సృష్టించడం వల్ల ప్రయోజనం మనకు తెలియాలి. ఈ విశ్వంలో అంతుచిక్కని అంతరిక్ష రహస్యాల్లో కృష్ణబిలం కూడా ఒకటి. మనకు తెలిసిన ఏ భౌతిక శాస్త్ర నియమాలు వర్తించని ప్రాంతం అది. అలాగని దానికి ఏ ధర్మాలు లేవని కాదు, మనకు దాని గురించి పరిమితంగానే తెలియడం వల్ల స్పష్టత లేదంతే. తెలుసుకోవాలంటే దాంతో బాగా పరిచయం ఉండాలి. మనకు అతి సమీపంలో ఉన్న గాయా BH1 కృష్ణబిలం భూమి నుంచి 1500 కాంతి సంవత్సరాల దూరంలో ఉంది. అంటే దాన్ని చేరుకోవడానికి అతి వేగవంతమైన అంతరిక్ష నౌకలో ప్రయాణించిన లక్షల సంవత్సరాల సమయం పడుతుంది. మరి కృష్ణబిలాల గురించి ప్రస్తుతానికి మనకున్న విజ్ఞానం అంతా వేల కాంతి సంవత్సరాల దూరంలోనున్న కృష్ణబిలాల నుంచి వెలువడే రేడియో తరంగాలు అంత దూరం ప్రయాణించి మనకు చేరడం ద్వారా గ్రహించినదే అని మీకు తెలుసు. అలా కాదు అనుకుంటే కంప్యూటర్లలో ప్రోగ్రామింగ్ చేసి స్టిమ్యులేషన్ ద్వారా ఆ ప్రక్రియను సృష్టించి వాటి గుణాలను తెలుసుకోవడం మనకున్న మరో మార్గం. మళ్లీ ఇదంతా శాస్త్రవేత్తలు ప్రతిపాదించిన సిద్ధాంతాల మీద ఆధారపడి రెండిటినీ మేళవించి అర్థం చేసుకోవాలి. అసలు సిసలు ప్రవర్తన తెలియాలంటే మటుకు నేరుగా బ్లాక్ హోల్ మీద ప్రయోగాలు చేయాల్సిందే. అందుకోసం విశ్వాంతరాళంలో ఉన్న కృష్ణబిలం వద్దకైతే పోలేము. కనుక మనమే మన నేల మీద ఒక కృష్ణబిలాన్ని తయారు చేసుకోవాలి. అందుకు గల సంభావ్యత మీదే కదా మనకు సందేహం. నిజమే, అది నిన్నటిదాకా అసంభవంగానే తోచింది. శాస్త్రజ్ఞులు నేడు దాన్ని చేసి చూపించారు. ఏనాటి నుంచో బ్లాక్ హోల్ ధర్మాలని ప్రదర్శించగల పదార్థం కోసం పరిశోధనలు చేస్తూ ఉండగా నేడు అచ్చంగా దానిలాగే కాకుండా చాలా దగ్గరగా ఎన్నో సామ్య లక్షణాలతో కూడిన ఈ సూపర్ ఫ్లూయిడ్ని తయారు చేయగలిగారు. కృష్ణబిల ధర్మాలను చూపగల క్వాంటం పదార్థాల తయారీకి ఇంతకాలం 2 పద్ధతులే ఉండగా నేడు 3వ పద్ధతి కూడా వచ్చి చేరింది. కాబట్టి కృష్ణబిలం తరహాలో మనం ఇప్పుడు ఎలక్ట్రిక్ ఛార్జ్, ఎక్స్ట్రీమ్ ఇన్వార్డ్ ఫుల్, యాంగులర్ మొమెంటం వంటి కృష్ణబిల ధర్మాలను ప్రదర్శించగల క్వాంటమ్ బ్లాక్ హోల్ని తయారు చేయగలిగాం. మొదటి పద్ధతి బోస్-ఐన్స్టీన్ కండెన్సేట్. ఈ పద్ధతిలో పరమాణువుల్ని శీతలీకరణ చేస్తూ దాదాపుగా 0 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత వరకు తీసుకువెళతారు. ఈ స్థితిలో క్వాంటమ్ ఫినామినా సిద్ధాంతం కాగానే అంతదాకా అందులోని కణాల తరంగ ప్రవృత్తి భిన్నంగా ఉండగా ఇప్పుడు అవి అన్నీ కలగలిసిపోతాయి. ఒక్కటే పెద్ద కణ తరంగాన్ని ఏర్పరుస్తాయి. అంటే క్వాంటం కణాలన్నీ కలిసి ఒకే పెద్ద కణం వల్లే ప్రవర్తిస్తాయి. దీనికి శాస్త్రవేత్తలు పెట్టిన పేరు ఆప్టికల్ బ్లాక్ హోల్. పరస్పరం కలిసిపోయిన క్వాంటం కణాలు ఇప్పుడు ఒకే తరంగంగా వ్యవహరిస్తూ అది తన గుండా ప్రయాణించే కాంతి వేగాన్ని మందగింపజేస్తుంది.
తన చుట్టూ కృష్ణబిలం మాదిరి ఒక దిగంత స్థితిని అనగా ఈవెంట్ హారిజైన్ వంటి ఖాళీ ప్రాంతాన్ని కూడా ఏర్పరుస్తుంది. రెండో పద్ధతిలో కూడా బోన్ ఐన్స్టైన్ కండెన్సెంట్ పద్ధతిలోనే ఉపయోగించిన డెన్సిటీ ఇన్వర్షన్ అనే అంశాన్ని అదనంగా ప్రయోగిస్తారు. ఫలితంగా ఏర్పడే పరమాణు కృష్ణబిలం పదార్థంతో కాకుండా ధ్వని తరంగాలతో జనిస్తుంది. దీన్ని శాస్త్రజ్ఞులు సానిక్ బ్లాక్ హోల్ లేదా అకోస్టిక్ బ్లాక్ హోల్ అని వ్యవహరిస్తారు. అలా ధ్వని తరంగాల నుంచి సానిక్ బ్లాక్ హోల్ని సృష్టించొచ్చనే ఆలోచన చేసిన మొదటి వ్యక్తి డబ్ల్యూజీ ఉన్రు అనే కెనడాకు చెందిన భౌతిక శాస్త్రవేత్త. 1981 నాటి ఆయన ప్రస్తావన సాంకేతిక పరిమితుల వల్ల 2009 నాటికి గానీ సాధ్యపడలేదు. ప్రత్యేక క్వాంటమ్ ఫ్లూయిడ్ని ధ్వని వేగం కంటే ఎక్కువ వేగంతో ప్రయాణింపజేస్తారు. అప్పుడు దాని చుట్టూ అచ్చం కృష్ణబిలం వద్ద ఏర్పడినట్టుగా ఒక ఈవెంట్ హారిజైన్ వంటి ప్రదేశం తయారవుతుంది. అది తన చుట్టూ ఉన్న ధ్వని తరంగాలని తనలోకి లాక్కుంటుంది. తిరిగి కొంత శక్తిని బయటకు విడుదల చేసి బలహీనపడ్డం కూడా జరుగుతుంది. దీన్నే భౌతిక శాస్త్రంలో హాకింగ్ రేడియేషన్ అంటారు. మొన్నటి దాకా భూమి మీద మనం తయారు చేసుకున్న సానిక్ బ్లాక్ హోల్ మాత్రమే విశ్వంలోని బ్లాక్ హోల్ ధర్మాలను అతి దగ్గరగా ప్రదర్శించిన బ్లాక్ హోల్. మరి అచ్చంగా అసలు సిసలు బ్లాక్ హోల్ మాదిరి స్పేస్ టైం ఫ్యాబ్రిక్ ఎఫెక్ట్, గ్రావిటేషన్ ఎఫెక్ట్ వంటి వాటిని వివరించగలిగే సామర్థ్యం కలిగిన క్వాంటమ్ బ్లాక్ హోల్ని తయారు చేయగలగడమే పెద్ద సవాల్. అప్పుడు కూడా అత్యంత సన్నిహిత పోలికలు కలిగిన దాన్నే తయారు చేయగలగడం గాని 100% అంతరిక్ష బ్లాక్ హోల్లోని తయారు చేయగలమని శాస్త్రవేత్తలు చెప్పలేదు. సారూప్యతను తీసుకురాగలిగామేమో కానీ అచ్చంగా దాన్నే తయారు చేయలేమని అర్థం చేసుకోవాలి. అంటే మానవులకు తెలిసిన భౌతిక శాస్త్ర నియమాలను పాటించని విశ్వంలో బ్లాక్ హోల్ను తయారు చేయాలంటే అటువంటి ధర్మాలను కలిగించే ప్రత్యేక పదార్థం ఏదో కావాలి. మరైతే ఇక చర్చ దేనికి? ఉన్నదాంతోనే సర్దుకుపోవచ్చు కదా అంటారా? అలాగైతే మనం మానవులు ఎందుకు అవుతాం? మన పట్టుదల మాట ఏంటి? మన శాస్త్రవేత్తల శతాబ్దాల కృషి సంగతి ఏంటి? అంతే కదా. కనుకనే మన విజ్ఞాన శాస్త్రం దాన్ని కూడా సాధించే ప్రయత్నాలు చేసి ఒకటి సాధించారు. ఆ సాధించిన దానికి సహాయపడేదేంటో తెలుసా? 1937 నాటి క్వాంటమ్ సూపర్ ఫ్లూయిడ్ హీలియం 3, హీలియం 4లు ప్రయోగానికి పనికొచ్చే సూపర్ ఫ్లూయిడ్లు. అయితే హీలియం భూవాతావరణంలో నేరుగా లభించదు. అందుకోసం క్వాంటమ్ వాతావరణాన్ని సృష్టించాలి. అందుకోసం -271 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత అవసరం. అప్పుడు హీలియం ఐసోటోప్లు ద్రవ స్థితిలోకి వస్తాయి. కానీ క్వాంటమ్ స్థితిని చెదరగొట్టనంత వరకు అవి తమ ప్రత్యేక ధర్మాల్ని ప్రదర్శిస్తాయి. మామూలు ద్రావణాలు గురుత్వాకర్షణకు, తలతన్యతకు, ఘర్షణకు గురవుతాయి. సూపర్ ఫ్లూయిడ్ ఈ భౌతిక నియమాలను అస్సలు పాటించదు. సూపర్ ఫ్లూయిడ్ యొక్క ఈ క్వాంటమ్ ధర్మాల్ని అలా కొనసాగిస్తూ వాటిని అడ్డుకోకుండా ఉంటే గనుక అది ఏ రూపంలోనూ శక్తిని కోల్పోకుండా నిరంతరంగా కదులుతూ ఉండగలదు. సూపర్ ఫ్లూయిడ్ ఫౌంటైన్ దానికదే పైకెగసి దానికదే తిరిగి నిండుకుంటూ వ్యవధానురహితంగా అలా కదులుతూనే ఉండడం చూశారు కదా. అంటే దాని పరమాణువు స్థితిని అంటే క్వాంటమ్ స్టేట్ని నిరోధించకుండా ఉన్నంతసేపు ఆ ప్రక్రియ కొనసాగుతూనే ఉంటుంది. స్పష్టంగా చెప్పాలంటే క్వాంటమ్ సిద్ధాంతంలో మార్పు చేయనంత వరకు అని చెప్పొచ్చు. భౌతిక స్థితి అంటే మళ్లీ మన ధర్మాలన్నీ వర్తించాలి కనుక దీన్ని భౌతిక స్థితి అనకుండా క్వాంటమ్ స్టేట్ అని పిలిచారు. ఈ వైనమంతా ఎందుకు చెప్పుకుంటున్నామంటే భూమి మీద బ్లాక్ హోల్ని సృష్టించడానికి కావలసిన సరైన వస్తువు సూపర్ ఫ్లూయిడ్ అని నిర్ధారించుకోవడానికి. అర్థమైంది కదా. ఇప్పుడు ఈ సూపర్ ఫ్లూయిడ్ని నిర్విరామంగా గుండ్రంగా తిరిగేలా చేయగలిగితే సూపర్ ఫ్లూయిడ్ వర్టెక్స్ వంటి బ్లాక్ హోల్ తయారవుతుంది. అయితే సూపర్ ఫ్లూయిడ్ యొక్క క్వాంటమ్ స్థితిని భంగం చేయకుండా ఈ పనిని నిరంతరాయంగా కొనసాగించినప్పుడే ఇది సాధ్యం. ఇదేగా పెద్ద సవాల్. నాటింగ్హోమ్ విశ్వవిద్యాలయ పరిశోధనా బృందం క్వాంటమ్ సిద్ధాంతంలో మార్పు జరగకుండా సూపర్ ఫ్లూయిడ్ను నిరంతరంగా తిరుగుతూ ఉండేలా ఒక విధానాన్ని అభివృద్ధి చేసింది. సూపర్ ఫ్లూయిడ్ని తిప్పే బదులు దాన్ని నిల్వ చేసిన పాత్రను ఏకదాటిగా తిప్పుతూ ఉండేలా ఒక పద్ధతిని ఏర్పాటు చేశారు. ఆరంభంలో వాటికి ఎలాంటి సుడిగుండాలు ఏర్పడలేదు. అందుకు కారణం ఉంది. సూపర్ ఫ్లూయిడ్ లక్షణాలు మీకు గుర్తున్నాయి కదా. అది మామూలు ఫ్రిక్షన్, సర్ఫేస్ టెన్షన్, గ్రావిటీ వంటి భౌతిక నియమాలను కలిగి ఉండదు. అలాంటప్పుడు మీరు పాత్రను తిప్పినా కూడా దానికి ద్రావణానికి ఉండాల్సిన ఘర్షణ లేనప్పుడు ద్రావణం సుడులు తిరగదు కదా. అప్పుడు పాత్ర తిరిగే వేగాన్ని క్రమంగా పెంచుతూ వెళ్ళగా ఒక స్థాయిలో క్రిటికల్ యాంగులర్ వెలాసిటీ వృద్ధి చెంది సూపర్ ఫ్లూయిడ్ స్పందించింది. దానిలో ఎన్నో చిన్న చిన్న సుడిగుండాలు ఏర్పడ్డాయి. అంటే ఒక్కో సుడిగుండం యథార్థ విశ్వంలోని మైక్రో బ్లాక్ హోల్స్ లాగా ధర్మాలను ప్రదర్శించాయి. అంటే దాదాపుగా బ్లాక్ హోల్ను పోలిన మానవ తయారీ ల్యాబ్ బ్లాక్ హోల్ సృష్టి జరిగిందనమాట. అయితే ఈ బుల్లి సుడులు ఏకరీతిగా స్థిరంగా లేవు. ఒక్కొక్కటి ఏదో ఒక స్థితిలో ఏదో ఒక వేగంతోనే తిరుగుతున్నాయి.
పైగా వీటి పరిమాణం కూడా అతి సూక్ష్మంగా ఉండడంతో అధ్యయనం చేయడానికి కూడా వీలు లేకపోయింది. ఆ లెక్కన అతిపెద్ద సూపర్ ఫ్లూయిడ్ సుడిగుండం ఏర్పడితేనే పరిశోధనకు అనుకూలంగా ఉంటుందని శాస్త్రవేత్తలు భావించారు. అంటే పెద్ద పాత్ర కావాలి, ఎక్కువ మొత్తంలో సూపర్ ఫ్లూయిడ్ నింపాలి, వేగంగా తిప్పాలి, భారీ సుడిగుండాల్ని సృష్టించాలి. అప్పుడు కూడా అనుకున్నట్టే జరుగుతుందా? జరగాలి మరి. విశ్వంలో సూక్ష్మ కృష్ణబిలాలు కలిసిపోయి భారీ కృష్ణబిలాలు ఏర్పడుతూ ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ కూడా ఈ చిన్న చిన్న సుడిగుండపు ప్రయోగశాల కృష్ణబిలాన్ని విలీనం చేసి భారీ కృష్ణబిలాన్ని ప్రయోగశాలలోనే సృష్టించాలి. ఈ ఆలోచన సాకారం కావడానికి చాలా కాలం పట్టింది. అంతటి భారీ కృష్ణబిలాన్ని తయారు చేయాలంటే ఎంత మొత్తంలో సూపర్ ఫ్లూయిడ్ అవసరమో అంత ద్రావణాన్ని నింపుకు తిరిగే ప్రత్యేక ఆకారపు పాత్ర కావాలి. ఇదిగో మన శాస్త్రవేత్తలు దాన్ని కూడా సిద్ధం చేసి నిర్ధారిత వేగంతో గుండ్రంగా తిరిగేలా చేశారు. అలా అప్పుడు ఏర్పడిన చిన్న చిన్న సుడులు అన్నీ కలిసి పెద్ద సుడిగుండాన్ని ఏర్పరిచాయి. అలాగని దీని సముద్రంలో మైదానంలో ఏర్పడే టోర్నడో మాదిరి ఉంటుందని ఊహించుకోకండి. ప్రయోగశాలలో సుడిగుండం అంటే మైక్రోమీటర్ స్థాయిలోనే ఉంటుంది. అదే మనకు భారీ బ్లాక్ హోల్. శాస్త్రవేత్తల అధ్యాయానికి వీలు కలిగించే అంత వీలుగా ఉంది. చాలు, ఇప్పుడు మన శాస్త్రవేత్తలు బ్లాక్ హోల్ ధర్మాలు చాలా వరకు అర్థం చేసుకోవచ్చు. అయితే ఈ సుడిగుండపు కృష్ణబిలంలో శాస్త్రవేత్తలకు అత్యంత ఆసక్తికరమైన అంశాలు గోచరించాయి. సూక్ష్మ సుడులు కలిసి ఒకే పెద్ద సుడిగుండంగా మారినప్పుడు ఒక స్థిరమైన తరంగాలు మొత్తం సూపర్ ఫ్లూయిడ్ ద్రావణంలో కదులుతుండడం గమనించారు. మళ్లీ పరిశోధన కొనసాగింది. విశ్వంలో 2 కృష్ణబిలాలు విలీనమైనప్పుడు జనించే గురుత్వాకర్షణ తరంగాల మాదిరిగానే ప్రయోగశాలలోని సూపర్ ఫ్లూయిడ్లో కదులుతున్న తరంగాలు కూడా తిరుగుతున్నాయని అంచనా వేశారు. ఇక్కడ ఇంకో పరిశీలన కూడా జరిగింది. సూపర్ ఫ్లూయిడ్ ఓటెక్స్ బ్లాక్ హోల్ సుళ్ళు తిరుగుతూ ఉన్నప్పుడు తనకు సమీపంలోని సూపర్ ఫ్లూయిడ్ని చాలా వేగంగా తన వైపు గుంజుకోవడం కనిపించింది. చాలామంది ఖగోళ భౌతిక శాస్త్రవేత్తల అభిప్రాయం ప్రకారం విశ్వంలోని కృష్ణబిలాలు తమ శక్తివంతమైన గురుత్వాకర్షణ భ్రమణంతో తమకు సమీపంలోని స్థలకాలాన్ని అతిగా వంపు తిప్పుతాయి, సాగదీస్తాయి. ఇప్పుడు సూపర్ ఫ్లూయిడ్ సుడిగుండపు కృష్ణబిల పరిశోధన అందుకు మద్దతుగా నిలిచింది. ఈ 2 విషయాలతో పాటుగా మరో సంగతి కూడా అర్థం కావడానికి వీలు చిక్కింది. అదే గురుత్వాకర్షణని అర్థం చేసుకోవడం. ప్రయోగశాలలోని సుడిగుండం తాను సుడి తిరుగుతూ ఉన్నప్పుడు మాత్రమే తన కేంద్రం వైపుగా సమీపంలో ఉన్న ద్రావణాన్ని ఆకర్షిస్తోంది, గుంజుతోంది. అంటే క్వాంటమ్ పార్టికల్స్తో సంబంధం ఉందని భావిస్తున్న గ్రావిటీ విషయంలో అటువంటి పార్టికల్స్ అనేవే లేకపోవచ్చని శాస్త్రవేత్తలు సందేహపడుతున్నారు. ఈ లెక్కన గ్రావిటీ అనగా గురుత్వాకర్షణ అనేది భారీ అంతరిక్ష పదార్థాలు లేదా పదార్థాల కూటమి అయిన భారీ గ్రహాలు, నక్షత్రాలు, నక్షత్ర మండలాలు, కృష్ణబిలాల మూలంగా స్థలకాలాల ప్రభావంతో మాత్రమే పుడుతుందని భావించాలి. ఇవన్నీ ఈ ఓటెక్స్ బ్లాక్ హోల్కు సంబంధించిన ప్రాథమిక పరిశీలనలు మాత్రమే. నిశితంగా సుదీర్ఘంగా ప్రయోగాలు జరగాల్సి ఉంది. ఈ చిన్న ప్రయోగంలోనే చాలా విషయాలు తెలియడము మంచి సూచనే. అందుకే మన శాస్త్రవేత్తలు ఈ విషయమై ప్రయోగశాలల్లో మరింత సూక్ష్మంగా పరిశోధన చేస్తే విశ్వంలోని కృష్ణబిలాల యొక్క ఫిజికల్, క్వాంటమ్ స్థితులు, వాటి పరస్పర సంబంధం అర్థం చేసుకోగలుగుతామని విశ్వసిస్తున్నారు. అప్పుడు ఏం జరిగిందో తెలుసా? థియరీ ఆఫ్ క్వాంటమ్ మెకానిక్స్, జనరల్ థియరీ ఆఫ్ రిలేటివిటీలను కలిపి అనంత విశ్వంలోని అతి సూక్ష్మ పరమాణువు మొదలు అతి భారీ అంతరిక్ష వస్తువుల ఉనికి, ధర్మాలను సైతం విశదంగా తెలుసుకోగలుగుతామని శాస్త్ర ప్రపంచం ఎదురు చూస్తోంది. ఇందుకు మరింత సమయం పడుతుంది. ప్రయోగశాలలో క్వాంటమ్ బ్లాక్ హోల్ తయారు చేయడానికి శతాబ్దాలు పట్టినట్లే మరో 100 ఏళ్లకో లేదా ఈలోగానో భారీ పరిశోధన జరిగి మరిన్ని సంచలనాత్మక ఆసక్తికర విషయాలు ఆవిష్కరణ జరగవచ్చు. ప్రస్తుత ప్రయోగమైతే మానవుని అంతరిక్ష విజ్ఞానం స్థాయిని గణనీయంగా వృద్ధి చేసిందని చెప్పుకోవాలి. మరి దీనిపై మీరేమంటారు? ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.